నమస్తే అందరికీ. ఇప్పుడు వాతాయ నాశనం ఫోటో చూపెడతాను. ఇప్పుడు చూద్దాం. విధి పూర్వము వలె నిలబడి ఎడమ కాలును మడుచుకొని కుడి తొడ యొక్క మూలముపై పంజాను తొడపై మరియు మడమను మూత్రేంద్రియ మూలముపై నుండునట్లు ఉంచవలను. కుడి పాదమును మడచుకొనుచు ఎడమకాలి మోకాలిని భూమిపై ఆనించి స్థిరపరచుము. హస్తముల స్థితి నమస్కార ముద్రయందుండవలయను. ఇదే ప్రకారంగా రెండవ పాదంతో కూడా చేయవలను. ఇది వాతాయ నాశనం. మోకాల నొప్పులందు లాభప్రదమై ఉండును. శరీరమునందు తేలికతనము వచ్చును. తొడలలో బలమును సమృద్ధిపరచును. హర్నియా వ్యాధి కలవారికి ఇది ఉపయోగమని ఎంచబడినది. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.